టాటా సన్స్ లో వివాదాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా? టాటా పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కి అప్పగించడంతో మళ్లీ గాడిలో పడినట్లేనా? గ్రూప్ రిటైర్మెంట్ పాలసీకి భిన్నంగా టాటా ట్రస్ట్ బోర్డు చంద్రశేఖర్కు ఎందుకు పొడిగింపు నిర్ణయం తీసుకుంది? ఇంతకీ టాటా ట్రస్ట్ బోర్డులో ఏం జరుగుతోంది? టాటా పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే అప్పగించింది ట్రస్ట్ బోర్డు. ఆయన పదవీ కాలాన్ని టాటా ట్రస్ట్ మరోసారి పొడిగించింది. మరో 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని పొడిగించటం ఇది మూడోసారి. దీంతో 2032 వరకు ఆయన టాటా సన్స్ చైర్మన్గా కొనసాగనున్నారు. ఒక రకంగా కంపెనీలో 65 ఏళ్లకు పదవీ విరమణ పాలసీని బ్రేక్ చేసినట్టయింది. 2017లో తొలిసారిగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించగా చంద్రశేఖరన్ పదవిని మరోసారి 2022లో పొడిగించారు. చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూప్ కొత్త వ్యాపారాలను ప్రారంభించింది. టాటా డిజిటల్ వంటి వ్యాపారాలు ఉన్నాయి. చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూప్ కీలక వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంది. 69 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గ్రూపుకు చేరింది. విస్తారా, ఎయిర్ ఆసియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతో విలీనమయ్యాయి. టాటా గ్రూప్ తేజాస్ నెట్వర్క్ను కూడా సంపాదించి ఇండిజినస్ మొబైల్ నెట్వర్క్ స్టాక్ అభివృద్ధి చేస్తోంది. భారత్, యూకేలో బ్యాటరీ జిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూప్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇటీవలి పరిణామాలతో టాటా షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. చంద్రశేఖరన్ సారథ్యంలో ఈ సమస్యలన్నీ అధిగమించే అవకాశం ఉందని టాటా ట్రస్ట్ బోర్డు భావించింది. అందుకే గ్రూప్ రిటైర్మెంట్ పాలసీకి భిన్నంగా టాటా ట్రస్ట్ బోర్డు మరో విడత పొడిగింపివ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.